వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి హోమియోపేషియన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈరోజు చాలామంది మగవారికి ఈ సమస్య ఉంటుంది, అదే అండి అంగ సంబంధ సమస్య. సో ఎక్కువసేపు చేయలేము అని చెప్పేసి ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో పార్ట్నర్ దగ్గర సో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మెంటల్ టెన్షన్ కూడా పడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి చాక్లెట్ లడ్డు మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది తీసుకుంటే మీ స్టామినాను ఎలా పెంచుకోవచ్చు, విషయాలన్నీ సార్ దగ్గర తెలుసుకుందాం. సార్ చెప్తా అంటున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్లీ చాక్లెట్ లడ్డు ఈ రెండు మిక్స్ చేసి మీరు చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే స్టామినాను ఎక్కువసేపు పెంచుకోవచ్చు, ఎక్కువసేపు చేయొచ్చు రతి అని చెప్పేసి అంటున్నారు కదా. అసలు ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఈ ప్రాబ్లం మగవారికి ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారు ఎక్కువగా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ చాక్లెట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ రెమెడీ కావాలి. ఏ పేషెంట్ ఎవరైనా అనుకోండి, ఫస్ట్ ఏ సమస్య ఉన్నా కూడా ఫస్ట్ డాక్టర్ దగ్గర రారు. ఎవరైనా ఫస్ట్ చేసేది ఏంటి అంటే ఇంట్లో ఏమి మందులు ఉన్నాయి ఆ హోమ్ రెమెడీ చూసుకుంటారు. ఆ హోమ్ రెమెడీ చూసుకున్నాక దాంట్లో కూడా ఏమి పరిహారం దొరకకపోతే అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ దగ్గర వచ్చి కలుస్తారు. అందుకోసమే అలాంటి వాళ్ళ కోసము న్యాచురల్గా దొరికే మనం ఇంట్లో ఎవరైనా ఎక్కడైనా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది ఈజీగా అండ్ చాలా ఎఫెక్టివ్ అండి. అందుకనే నేను చాలా పేషెంట్లు చాలా ఎఫెక్టివ్ అది. ఫస్ట్ దాని గురించి చూద్దాం అది ఎలా ప్రిపేర్ చేయాలని. సో చాక్లెట్ లడ్డు అంటే ఏదో ఇది సైడ్ ఎఫెక్ట్స్ అలాంటిదేమో అనుకుంటారు, లేదా ఎవరైనా తినొచ్చా లేదా అని అనుకుంటారు. అలా కాదు. చాక్లెట్ అంటే చాక్లెట్ మన డార్క్ చాక్లెట్ అండి. దాంట్లో 70 to 80% ఉండే డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఆ డార్క్ చాక్లెట్ని మనము మెల్ట్ చేయాలి. డార్క్ చాక్లెట్ ఎక్కడైనా దొరుకుతుందండి మీకు. ఏ షాప్లో అయినా, ఎక్కడ రత్నదీప్ వెళ్ళినా దొరుకుతుంది, ఎక్కడ వెళ్ళినా కూడా డార్క్ చాక్లెట్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే అశ్వగంధ పౌడర్. ఓకే, అశ్వగంధ పౌడర్ అనేది అందరికీ తెలుసు. సో అశ్వగంధ పౌడర్ని తీసుకోవాలి. సో అది నియర్ బై మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా హోమ్ స్టోర్లో తీసుకోవచ్చు, లేదా ఏ స్టోర్లో అయినా వెళ్ళి తీసుకోవచ్చు మీరు అశ్వగంధ పౌడర్. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శరావరి పౌడర్. శరావరి పౌడర్ అని అది కూడా మీకు దొరుకుతుంది. ఓకే. మూడోది వచ్చేసి వైట్ మిసెలి పౌడర్. ఈ వైట్ మిసెలి పౌడర్, సో ఆ వైట్ మిసెలి పౌడర్, అశ్వగంధ పౌడర్ ప్లస్ శరావరి పౌడర్, ఈ మూడు పౌడర్ మనకి ఎక్కడైనా ఏ చిన్న కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి ఈ మధ్య. లేదా మీరు ఆన్లైన్లో బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిన ఒక 20 నిమిషాల్లో వచ్చేస్తుంది అది. సో ఈ మూడు తీసుకొని ఫస్ట్ మంచిగా ఘీలో రోస్ట్ చేయండి. మంచిగా మనం రవ ఉప్మా చేసేటప్పుడు రోస్ట్ చేస్తాం కదా, అలా ఈ పౌడర్ ఫామ్ని మంచిగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక 4-5 కాజు, ఒక 4-5 వాల్నట్, తర్వాత బాదం, ఇవన్నీ ఏం చేయాలంటే మంచిగా కట్ చేయాలి. కట్ చేసేసి ఇవన్నీ కూడా మనము రోస్ట్ చేయాలి. గీలో వేసేసి మంచిగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసినాక ఆ పౌడరు ప్లస్ ఈ రెండు మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం పించ్ ఆఫ్ కొద్దిగా ఈ మన దాల్చినీ పౌడర్ అంటే దాల్చినీ పౌడర్ వేయాలి. వేసినాక నెక్స్ట్ ఇవన్నీ మనం జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలంటే ఏంటి, ఈ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ సిరప్ ఇవ్వండి. ఆ చాక్లెట్ సిరప్ వేసేసి మంచిగా లడ్డు చేసుకొని పెట్టుకోండి. సో ఒక కొంచెం ఇంత క్వాంటిటీలో చేస్తే మనకి 30 లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి లడ్డు చేసుకొని డైలీ ఒకటి తీసుకోవాలి. సో మీకు చాక్లెట్ ఫ్లేవర్ నచ్చితే మీరు చాక్లెట్ లడ్డు చేసుకోవచ్చు. లేదంటే ఇంకో మార్గం ఉంది, చాక్లెట్ బదులు మీరు డేట్ సిరప్ వేసుకోవచ్చు. డేట్ సిరప్ వేసుకొచ్చి దాని నుంచి కూడా లడ్డు చేసుకోవచ్చు. లేదా మీరు డయాబెటిక్ ఉన్నారా, డయాబెటిక్ ఉంటే ఈ చాక్లెట్ కానీ డయాబెటిక్స్ ఈ డేట్ సిరప్ వేయకుండా నార్మల్ హనీ ఉంటుంది కదండి, హనీని వేయాలి. హనీని వేసేసి మంచిగా లడ్డు చేసుకోవాలి. లడ్డు చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దీన్ని తీసుకునే విధానం ఏంటి అంటే డైలీ మార్నింగ్ మీరు లేచినాక వాకింగ్ వెళ్ళి వస్తారా, వాకింగ్ వెళ్ళి వచ్చినాక డైలీ ఒక లడ్డు తినండి. పాలుతో తీసుకోండి, పాలు ప్లస్ డైలీ ఒక లడ్డు కంటిన్యూస్గా ఒక 3 నెలలు తినండి. నాకు వచ్చిన పేషెంట్స్కి ఇలాంటి లడ్డు ఒక 3 నెలలు వాడడం వల్ల వితౌట్ ఎనీ మెడికేషన్స్
ఇనీషియల్గా చిన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు వితౌట్ ఇలాంటి మెడికేషన్ లేకుండానే వాళ్ళ శృంగార సమస్యలు అన్నీ క్లియర్ అయినాయి. గట్టితనం మంచిగా అయింది, టైం పీరియడ్ మంచిగా అయింది, బాగా మంచిగా చేయగలరు. సో అంత మంచిగా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఓకే సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లం సరే మనం మంచి హోమ్ రెమెడీ అయితే చెప్పారు. సో 3 నెలలు కరెక్ట్గా తీసుకుంటే అలా స్టామినా ఇంక్రీజ్ అవుతుంది అని కూడా చెప్పారు. సో అసలు ప్రాబ్లమే మనకి యాక్చువల్లీ ఎవరికి ప్రాబ్లం రాదు సార్, కానీ ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఏదో కారణం ఉంటాయి కదా. అవునండి, అవును. సో ఆ రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ రీజన్స్ చాలా ఉంటాయి. దాంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ అండి. అంటే లైఫ్ స్టైల్ అంటే ఒత్తిడి. ఈ మధ్య ఉండే ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే మన ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. ఆ హార్మోన్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. రెండోది డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్ వ్యాధి ఉండే వాళ్ళలో కూడా మన నరాలని వీక్ అయిపోతాయి. నరాలని వీక్ అయిపోయి దానివల్ల కూడా ఈ శృంగార సమస్యలు అనేది వస్తాయి. మూడోది ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే మన సిట్టింగ్ జాబ్. ఇప్పుడు ఉండే ప్రతి ఒక్కరిలో సిట్టింగ్ జాబే అండి. ఎవరు మార్కెటింగ్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూర్చొనే జాబ్ చేస్తారు. కూర్చొనే జాబు ప్లస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటి వల్ల కూడా ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ సెక్స్ హార్మోన్ అనేది తగ్గుతుంది. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గానే వాళ్ళకి కోరికలు తగ్గుతాయి. కోరికలు తగ్గినాయి అంటే వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ అనేది సరిగా ఉండదు, తొందరగా అవుట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయండి. ఇవి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్. కానీ ఆ పేషెంట్స్ అంటే ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీరు ఇంట్లో కొన్ని ఈ మధ్య అందరు ఎలా చేస్తున్నారంటే ఈ యూట్యూబ్లో వీడియో చూసి అన్నీ చూసేసి ఫస్ట్ వాళ్ళే ట్రై చేసుకుంటున్నారు. అలా చేయకుండా ఫస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఫస్ట్ దగ్గరలో ఉండే డాక్టర్ని వచ్చి కలవండి. డాక్టర్ని, ఎస్పెషల్లీ సెక్సాలజిస్ట్ని. నేను చూస్తా కదా చాలా పేషెంట్ని ఎవరిని కలవాలని కూడా తెలియదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో జనరల్ ఫిజిషియన్ వెళ్ళి కలుస్తారు, లేదా న్యూరాలజిస్ట్ని వెళ్ళి కలుస్తారు, ఎవరినో వెళ్ళి కలుస్తారు. కాదు, ఫస్ట్ సెక్సాలజిస్ట్, మీ దగ్గరలో ఉండే సెక్సాలజిస్ట్ని వెళ్ళి కలవండి. అక్కడ వెళ్ళి కలిస్తే ఆ డాక్టరు మీకు ఎగ్జామినేషన్ చేసి కొన్ని టెస్ట్లు చేసేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది అది చూస్తారు. అది చూసేసి దాని తర్వాత మీకు దాని ప్రకారంగా మీకు మందులు అనేది ఇస్తారు. అలా తీసుకుంటే అంటే ఇనీషియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఇమీడియట్గా దాని నుంచి బయటకు రావచ్చు. కానీ ఏంటంటే ఇది ప్రాబ్లం ఎలాంటిదంటే మెయిన్ మ్యాన్ పవర్ అంటాం. అంటే మ్యాన్ పవర్ అనేది ఉండేది ఎక్కడ? మన దీంట్లోనే. సో ఎవ్వరు శృంగార దాంట్లో అంటే రతి క్రియలో ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ అయిపోతారు. వాళ్ళు అంటే ఆయన అలా వైఫ్ని సాటిస్ఫై చేయగలుగుతున్నాడు, ఆయన గర్ల్ ఫ్రెండ్ని సాటిస్ఫై చేయగలుగుతున్నాడు, బెడ్ మీద మంచి టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ఆయన కాన్ఫిడెంట్ అయిపోతాడు. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు అవుతుందంటే ఆ సెక్షువల్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నప్పుడు, ఆ శృంగారకి ఆ రతిక్రియ అనేది బాగా జరిగినప్పుడు మన బ్రెయిన్ నుంచి కొన్ని హ్యాపీ హార్మోన్స్, రిలాక్స్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ పర్సన్ ఏంటంటే బాగా కాన్ఫిడెంట్గా బాగా హ్యాపీగా ఉండిపోతాడు. కానీ అదే ఆయన సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదనుకోండి, అక్కడ బెడ్ మీద ఆయన అక్కడ పర్ఫార్మెన్స్ సరిగా చేయలేదంటే అప్పుడు నెక్స్ట్ ఆయనకి ఏమవుతుంది? ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆయన వైఫ్తో సరిగా మాట్లాడాడు, పిల్లలతో సరిగా ఉండడు, లేదా ఆఫీస్లో సరిగా పని చేయడు. ఎందుకంటే ఆయన మైండ్లో ఇదే ఫ్రస్ట్రేషన్ జరుగుతుంటుంది. అరే నేను మగాడా కాదా, నాలో ఆ పవర్ లేదా, నేను ఏం చేయలేనా, అలాంటిది ఆయనకి డౌట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఇలాంటి డౌట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆయన ఫ్రస్ట్రేషన్ వచ్చి ఈ హార్మోన్స్ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన బాడీ అనేది దెబ్బతింటా వస్తుంది, ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటా వస్తుంది, ఆయనకి నిద్ర ప్రాబ్లం వస్తుంది, డయాబెటీస్ వస్తాయి, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకోసమే మెయిన్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మీకు సమస్య వస్తే దీని గురించి మీరు సిగ్గుపడకుండా ఇమీడియట్గా దగ్గరలో ఉండే డాక్టర్ని వెళ్ళి కలవండి. సార్ ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే ఎలా, డైరెక్ట్గా మిమ్మల్ని ఎలా కలవచ్చు?
మనకి హైదరాబాద్లో 4 క్లినిక్ ఉన్నాయండి. మన క్లినిక్ పేరు వచ్చేసి స్పిరిచువల్ హోమియోపతి అని, నా పేరు వచ్చేసి డాక్టర్ ప్రశాంత్ కే వైద్య అని. నేను సెక్స్లో స్పెషలిస్ట్, సెక్సాలజిస్ట్ అంటారు. సో హోమియోపతిలో సెక్స్లో స్పెషలిస్ట్. సో ఇలాంటి కేసెస్లో నా దగ్గర చాలా వస్తే న్యాచురల్ ట్రీట్మెంట్తో మనము ఇలాంటి ప్రాబ్లం అనేది మనం క్యూర్ చేయవచ్చు అండి. ఓకే సార్. సార్ అంటే మీరు ఎక్కువగా అంటే కూకట్పల్లిలో ఉంటారు అని చెప్పేసి విన్నాను. అవును, కూకట్పల్లి, చందనగర్ ఈ 2 బ్రాంచ్లో ఎక్కువగా ఉంటానండి. షూర్ సార్. అంటే ఈ అవకాశాన్ని మన ప్రేక్షకులు కూడా వినియోగించుకుంటారా, ప్రాబ్లం ఉంటే అని చెప్పేసి అనుకుందాం సార్. షూర్గా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చారు. బెస్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చాక్లెట్ లడ్డు గురించి మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. షూర్గా మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు వాడి ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారు. చాక్లెట్ లడ్డు తీసుకుంటే ఏమవుతుందంటే మీ న్యాచురల్గానే ఈ అశ్వగంధ ఇవన్నీతో ఇమ్యూనిటీ పెరుగుతుంది, హార్మోన్స్ పెరుగుతాయి. ఇవన్నీ వల్ల మీ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా మంచిగా అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒక 3 నెలలు ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ వస్తుంది ఖచ్చితంగా. షూర్ సార్, కంపల్సరీ వాడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.